రైట్. నిన్న ఎంతవరకు అమ్మా చెప్పుకునింది మనం? వచ్చాను సార్. ఓవర్ పైన యూ రావాలి. యూలో షార్ట్ యూ అయిపోగొట్టుకున్నాము. ఇప్పుడు లాంగ్ యూకి వెళ్ళిపోతున్నాం. ఏమ్మా అంతేనా అందరూ? ఓకే సార్. ఓకేనా? రైట్. సో నిన్న మనము షార్ట్ యూ గురించి తెలుసుకోవడం జరిగింది. అవును సార్. షార్ట్ యూ అంటే సౌండ్ ఏమొస్తుందండి? అనేటువంటి శబ్దం వస్తుంది. రాసేది మాత్రం యు, పలికేది మాత్రం ఆ. యుబి అబ్, యుడి అడ్, యుజి అగ్, అమ్ అన్, అప్ అట్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఈ పేపర్. దీని నుంచి ఒక్కొక్క దాని నుంచి 10 ఎగ్జాంపుల్స్ ఎలా అనేదే ఇక్కడ నెక్స్ట్ పేపర్. యూబి అబ్ అయినప్పుడు సియుబి కాబ్, హెచ్యుబి హబ్, ఎన్యుబి నాబ్, ఆర్యుబి రాబ్, ఎస్యుబి సబ్, టియుబి టబ్. యూడి అడ్ అయినప్పుడు బడ్డు, కడ్డు, డడ్డు, మడ్. యూజీ అగ్ అయితే బియుజి బగ్, డగ్, హగ్, జేయుజి జగ్, ఎలుజి లగ్, మగ్, పగ్, రగ్, టగ్. యుఎం అమ్ అయితే బమ్ము, గమ్ము, హమ్ము, మమ్ము, సమ్ము. ఈ పేపర్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్, క్లియర్. యుఎన్ అన్ అయితే బియుఎన్ బన్, ఎఫ్యుఎన్ ఫన్, జియుఎన్ గన్, ఎన్యుఎన్ నన్, పిఎన్ పన్, ఆర్యుఎన్ రన్, ఎస్యుఎన్ సన్. ఉండమ్మా, క్లాస్ చెప్పేటప్పుడు రాకు మధ్యలో, అదొక్కటి కంట్రోల్ చేసుకోండి. నేను క్వశ్చన్ అడిగేది వేరు, క్లాస్ చెప్పేది వేరమ్మా. కొంచెం ఉండు, డిస్టర్బ్ అయిపోద్ది. విన్నాం. యూపీ అప్ అయినప్పుడు యూపీ అప్, సియూపీ కాప్, పియూపీ పాప్, వైయూపీ అప్. యూటీ అట్ అయినప్పుడు బియూటీ బర్డ్, సియూటీ కట్, జియూటీ గట్, హెచ్యూటీ హట్, జేయూటీ జాడ్, ఎన్యూటీ నట్, ఆర్యూటీ రట్, టియూటీ టట్. ఇవన్నీ కూడా బేసిక్ ఫార్మ్స్. ఇంతవరకు ఈ పేపర్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇంతకంటే లేవు. షార్ట్ యు అనే దాంట్లో ఇంతకంటే లేవు. యూబి, యూడి, యూజి, యుఎం, యుఎన్, యూపి, యూటి అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్. ఆ అనేటువంటి శబ్దంతో యూబి, యూడి, యూజి, యుఎం, యుఎన్, యూపి, యూటి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు చూసేవన్నీ అవే. యూబి మీద ఎగ్జాంపుల్స్, యూడి మీద ఎగ్జాంపుల్స్, యూజీ మీద ఎగ్జాంపుల్స్, యుఎం అంటే ఎగ్జాంపుల్స్, అలాగే యుఎన్, యూపి, యూటి ఈ విధంగా వీటి మీద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంతవరకు డౌట్లు ఏం లేవంటే నో ప్రాబ్లం. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో కూర్చొని. యూపీ అప్, యుఎస్ఆస్, బియూజి బాగ్, బియుఎన్ బాన్, బియుఎస్ బాస్, బియూటీ బర్డ్, సియూపీ కాబ్, సియూపీ పా అనుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను రేపు ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా మీకు స్క్రోలింగ్ గేమ్ అనేది పెడతాను. ఆ గేమ్లో మీకు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ జరుగుతుంది. ఇంట్లో కూర్చొని మీరు నేర్చుకొని రావాలా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏమో అందరూ అర్థమైంది సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనేది మీరు చూసుకోవాలి. ఇవన్నీ రష్, షట్టు, స్కంక్, స్లమ్ ఇవన్నీ మీరు చేసుకొని వస్తే ఇప్పుడు మనము లాంగ్ యూకి వెళ్తున్నాము. నిన్న ఈటి వరకు వచ్చి కట్ అయ్యాం. ఒకసారి చూడండి. ఇప్పుడు లాంగ్ యూ. లాంగ్ యూ అంటే మామూలుగా ఇది వరకు అన్నిటికీ ఒక్కొక్క శబ్దం మాత్రమే వచ్చేది. లాంగ్ యూకి 2 రకాల శబ్దాలు వస్తున్నాయట. ఏంటవి? ఒకటేమో యు, ఒకటేమో ఊ. యు, ఊ, యు, ఊ ఈ 2 రకాలుగా సౌండ్ వస్తూ ఉంటది అంటాడు. అర్థమైందా? అర్థం కాలేదా? యు వస్తుంది, ఊ అని కూడా వస్తుందంట. ఎవరికి? యు అనే పదానికి, లాంగ్ యూకి. అది ఇక్కడ ఫస్ట్ మనం యూకి వెళ్తున్నాం. యూకి ఎన్ని రకాలుగా స్పెల్లింగ్ రాయొచ్చు మనము? వాడు యు అంటాడు కదా, యు అన్న చోట వట్టి యు రాయొచ్చు, యు డాష్ ఈ రాయొచ్చు, యుఈ రాయొచ్చు, ఈయు రాయొచ్చు, ఈడబ్ల్యూ రాయొచ్చు. ఇన్ని రకాలుగా శబ్దాలకి మీకు స్పెల్లింగ్స్ వస్తుంటాయి. యు అనే చోట ఉత్త యు రావచ్చు, యు డాష్ ఈ అంటే మ్యాజిక్ ఈ రావచ్చు, యుఈ రావచ్చు, ఈయు రావచ్చు రివర్స్లో, ఈడబ్ల్యూ కూడా రావచ్చు అంటాడు. ఫస్ట్ మనం ఇప్పుడు యు గురించి మాట్లాడేది నేర్చుకుందాం. యు గురించి తెలుసుకుంటూ పోదాం. తర్వాత మళ్ళీ ఊ గురించి వద్దాం.
ఫస్ట్ యూ, యూ అనేటువంటి శబ్దం ఏంటి, ఎలా వస్తుంది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ యు అనేటువంటి శబ్దం ఎలా వస్తుంది? MUSIC ఏమైతుంది ఇది? మ్యూజిక్, మ్యాజిక్, కుసుమ గారు మ్యూజిక్, మ్యూజిక్. సారీ సార్, నోరు కంట్రోల్ చేసుకో, ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. ఊకని నోటికి వచ్చి చెప్తావు, అది తప్పు. పెట్టుకుంటా. ఓకే ఓకే సార్. కంట్రోలింగ్ అనాలి, మిమ్మల్ని ఏమనట్లా నేను. కంట్రోల్ చేసుకో తల్లి మా అమ్మ, ఓకేనా? ఇప్పుడు రెండు చెప్తావు, వినేటోనికి మెంటల్ ఎక్కుతుంది కదా. నువ్వు మ్యూజిక్ మ్యాజిక్ అనేది నువ్వు నేర్చుకొని వచ్చిండాల. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ యు అనే పదం ఉంది, MUSIC అని ఉంది. ఇక్కడ మ్యూజిక్ అవుతుంది కానీ మ్యాజిక్ ఎందుకు అవుతుందమ్మా? మరి అట్లా అనకూడదు. సో ఇప్పుడు యు అనేటువంటి స్పెల్లింగ్లు ఎలా వస్తున్నాయి చూడండి, గమనించండి. MUSIC, ఇది SIC సిక్ అవుతుందో మనకు తెలుసు. ఇక్కడ మ్యూజిక్, ఇక్కడ సిక్ అనుకుంటే జిక్ అంటాడు. ఆ తర్వాత సెకండరీ అది MU అర్థమైందండి, మ్యూ అట్లా. సో ఇక్కడ చెప్పేటప్పుడు కూడా మ్యూజిక్, యు మ్యూజిక్. ప్యూపిల్, ప్యూపిల్, PUPIL, ప్యూపిల్ పలికేటప్పుడు ప్యూపిల్, ప్యూపిల్, PUPIL, ప్యూపిల్. యూనైట్, యూనైట్, UNITE, యూనైట్, 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 యూనైట్. అంటే ఒకే యు వాడుతున్నాడు, మీరు అది గమనించాలి. పలికేది మాత్రం యు, రాసేది మాత్రం ఒకే యు రాస్తున్నాడు, గమనిస్తే మీకు అర్థమైంది. యూనిట్, యూనిట్, యూనిట్ అంటారు, యూనిట్, యూనిట్. హ్యూమన్ బాడీ, హ్యూమన్ అంటే మానవ, మానవ సంబంధితమైన శరీరము, హ్యూమన్ బాడీ. హ్యూ, హ్యూ, మ్యూ, మ్యూజిక్, ప్యూ, ప్యూపిల్, యూనైట్, యూనిట్, హ్యూమన్, యూనికార్న్, యూనివర్స్, యూనిఫామ్. అర్థమైందండి? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, అందరూ మాట్లాడాలి. మ్యూజిక్ స్పెల్లింగ్ చెప్పమన్నాడు, MUZIC. పీపుల్, PUPIL, పీపుల్. యూనైట్, యూనైట్, UNITE, యూనైట్. యూనైట్ లో 3 కటింగ్లు ఉన్నాయి. ఒకటేమో యు, లాంగ్ యు, NI, TET, యూనైట్. అర్థమైందండి? 5 అక్షరాలు 3 కటింగ్లు అవి. యూనైట్, UNITE, యూనైట్. చెప్పేటప్పుడు UNITE అని ఈ రెండింటిని కలిపేసుకొని ఇదొకటి డివైడ్ చేసుకొని చెప్తాం అన్నమాట. అర్థమైందా? క్లియరా? యూనిట్ స్పెల్లింగ్ చెప్పాయా? యూనిట్ అన్నాడు, స్పెల్లింగ్ చెప్పమన్నాడు. UNIT, యూనిట్. యూనిట్ అంటే 1, 3 సూత్రం ప్రకారంగా కట్ అవుతుంది 4 అక్షరాలాడ. యూనిట్, NIT, నిట్, యూనిట్. అలాగే హ్యూమన్, హ్యూమన్, HUMAN, హ్యూమన్, హ్యూమన్, HUMAN, హ్యూమన్. అలాగే యూనికార్న్, యూనికార్న్. 3 కటింగ్లు, 1 to 4 కటింగ్ సిస్టమ్ ప్రకారంగా 7 అక్షరాలు ఉన్నాయి. 3, 4 సూత్రం ప్రకారం కట్ అవుతుంది అనమాట. అది యూనికార్న్, UNICORN, యూనికార్న్. యూనివర్స్, UNIVERSE, యూనివర్స్, యూనివర్స్. ఇది 5, ఇది 3, 5 సూత్రం ప్రకారంగా కట్ అవుతుంది. ఎక్కడ పోయినా నీ సూత్రాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఏమండి? మాట్లాడండి కొంచెం. ఏం బా కొంచెం మాట్లాడండి. తర్వాత యూనిఫామ్, యూనిఫార్మ్, UNIFORM, యూనిఫార్మ్. అట్లా. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే లాంగ్ యూ వాడుక జరుగుతుంది. లాంగ్ యూలో ఏమంటున్నాడు వాడు? యూ లేదా యూ అని కూడా అనుకోవచ్చు, మీరు పెద్దగా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. లాంగ్ యూ కాబట్టి యూ అని కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇందులో ట్రిప్స్ సార్, ఇందులో ఈ ఎస్ ఉంది కదా సార్, మనం మ్యూజిక్ అనేది కాకుండా అప్పుడు సిక్కనాలనా అనేది నీకు రూల్ పోయినప్పుడు వస్తుంది. ఎస్కి ఎన్ని రకాల సౌండ్లు వస్తుంది అనేది నేను అక్కడ నేర్పిస్తా. ఇప్పుడు మనకు అది ఊకన అడ్డం వచ్చింది అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? అన్క్లియరా? ఏం డౌట్ ఏం లేదు. సైలెంట్స్, ఇట్లాంటి విచిత్రమైన సౌండ్లు, వీటిని రూల్స్ అనేది 300 రూల్స్ ఉన్నాయి. ఇంకా ముందు అసలు సిసలైన ఆట అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఏమీ తెలియకుండా బోడి సున్నా వచ్చినాడు అని అనిపించుకోకుండా ఒక 7-8 బుక్కులు మీకు సపోర్టింగ్ ఇస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ లో. అర్థమైందా? అర్థం కాలేదా?
అర్థమైందా? క్లియరా? క్లియర్ సార్. వీడు ఏమీ తెలియని మూర్ఖుడు అని అనిపించుకోకుండా ఫస్ట్ 6 బుక్కులు, దాని తర్వాత 2-3 బుక్కులు ఇట్లా పోయి నిదానంగా రూల్స్ లోకి వెళ్తాం. ఎందుకంటే ఒక అవగాహన పొందింటాడు. స్విమ్మింగ్ పూల్లో అన్ని రెడీ చేసుకొని స్విమ్మింగ్లకి ఏమేమి కట్టుకోవాలి అన్ని కట్టుకొని ఎగురుతాడు అనమాట. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. 7-8 బుక్కులు మీకు అవే చెప్పేది. మీకు ఏమి అసలు ఇంగ్లీష్ తత్వం ఏంటి, ఇంగ్లీష్ ఎక్కడి నుంచి పోతుంది, ఎలా స్పెల్లింగ్స్ మారుతున్నాయి, నువ్వు ఇప్పుడు ఎక్కడ పోయినా ఈ బుక్ ఆధారంగానే వెళ్తూ ఉంటాయి స్పెల్లింగ్స్. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. రైట్. అది ఇప్పుడు మధ్యలో వచ్చింది జిక్ అనే. ఇప్పుడు సిక్ అనాలనా జిక్ అనాలనా అంటే ఇక్కడ మళ్ళీ నేను ఇప్పుడు దానికి సపరేట్ బుక్ చెప్పాలా. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో కొన్ని అవంతరాలు వస్తుంటాయి పోతుంటాయి, ఆ వాటికి మనం మళ్ళీ రిజల్ట్ అక్కడ తీసుకుంటాం. అది ఓకే రైట్. మ్యూజిక్, పీపుల్, యూనైట్, యూనిట్, హ్యూమన్, యూనికాన్, యూనివర్స్, యూనిఫామ్. వీటిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. యూ మీద వట్టి యూ, ఒకటే యూ మీద ఆన్సర్. ఇది ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు యుఈ అంటే మ్యాజిక్ ఈ రూపకంగా వెళ్తున్నాం. మ్యాజిక్ ఈ పదాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ యూ ఉంటుంది, ఇటుపక్క ఒక ఈ ఉంటుంది, మధ్యలో ఎవరో కోన్కిస్కా ఉంటుంది, ఏదో ఉండొచ్చు, అది మనకు సంబంధంలా. ఉన్నాయా లేదా గమనించండి ఫస్ట్. ఉన్నాయి సార్. ఇప్పుడు క్యూబ్, సిఈబిఈ, ఇప్పుడు మ్యాజిక్ ఈ కాబట్టి దీని పలకం. సో సియుబిఈ ఏమైతుంది? క్యూబ్. యూ ఉంది కాబట్టి ఇవి రెండు మ్యాజిక్ కి. ఇది లాంగ్ యూ. క్యూబ్, యూ, యూ, యుఈ, యూ, అది. అలాగే యుఎస్ఈ ఏమైతుంది? యూజ్, యూజ్ అంటే ఉపయోగించుకోవడం అని. క్యూట్, సియుటిఈ, క్యూట్, క్యూట్ స్పెల్లింగ్ చూసుకుంటే సియుటిఈ, ఇక్కడ మ్యాజిక్ ఈ, ఇక్కడ లాంగ్ యూ. అలాగే మ్యూల్, మ్యూల్, ఎంయుఎల్ఈ, మ్యూల్. తర్వాత ఫ్యూమ్, ఎఫ్యుఎంఈ, ఫ్యూమ్. తర్వాత మ్యూట్, ఎంయుటిఈ, మ్యూట్. అన్ని కూడా యుఈ సూత్రం ప్రకారంగా వెళ్తూ ఉన్నాయి. లాంగ్ యూ, మ్యాజిక్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. హ్యూజ్, హెచ్యుజిఈ, హ్యూజ్. అన్ని దాంట్లో గమనించండి, యుఈ సూత్రం ప్రకారం వెళ్తూ ఉన్నాయి. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అందరూ మాట్లాడాలి. రైట్ సార్. అలాగే. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ యుఈ సూత్రం, కంటిన్యూస్ యుఈ, ఒకదాని తర్వాత ఉండేటువంటివి. ఇది మధ్యలో గ్యాప్ ఉంటది. దీనికి దీనికి తేడాదే. యుఈ, యుఈ. ఇప్పుడు రెస్క్యూ, రెస్క్యూ అన్నాడు, రెస్క్యూ. ఆర్గ్యూ అన్నాడు, ఏఆర్జియుఈ, ఆర్గ్యూ అన్నాడు. రెస్క్యూ, ఆర్గ్యూ. ఇక్కడ మీరు గమనిస్తే క్యూ, సియుఈలో క్యూ, రెస్క్యూ, ఆర్ఈఎస్, సియుఈ, రెస్క్యూ. ఆర్గ్యూ, ఏఆర్ ఒకటి, జియుఈ ఒకటి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంపా? అర్థమైందా? అర్థం కాలేదా? సార్ ఒక్కసారి చెప్పండి. ఇది ఇప్పుడు చెప్పింది యుఈ, కంటిన్యూస్ యుఈ. రెస్క్యూ, ఆర్ఈఎస్, సియుఈ. ఇక్కడ క్యూ స్పెల్లింగ్ ఏమి? సియుఈ. రెస్క్యూ, ఆర్ఈఎస్, సియుఈ, రెస్క్యూ. ఆర్గ్యూ, ఏఆర్, జియుఈ. ఇక్కడ మీరు గమనిస్తే కంటిన్యూస్ యుఈ. అర్థమైందా? ఇక్కడ మధ్యలో ఏం రాలేదు కదా, అది మ్యాజిక్ ఈ కదా అని అనుకోకూడదు. అది కూడా మ్యాజిక్ ఈనే, కానీ కంటిన్యూస్ మ్యాజిక్ ఈ. అది అర్థమైందా? యుఈ రెండు కాంబినేషన్. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ అన్నాడు, ఇక్కడ ఆర్గ్యూ అన్నాడు, ఆర్గ్యూ అన్నాడు, ఇక్కడేమో క్యూబ్ అన్నాడు. దీనికి దీనికి తేడా ఏమి ఇప్పుడు చెప్పండి. దానికి దీనికి తేడా ఏమి? క్యూబ్ కి ఆర్గ్యూకి తేడా ఏంటి? ఇది మధ్యలో ఒక బి వచ్చి సచ్చింది కాబట్టి ఇది యూ డాష్ ఈ, మ్యాజిక్ ఈ, లాంగ్ యూ సౌండ్. ఇక్కడ డైరెక్ట్ యుఈ. అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడన్నా? డైరెక్ట్ యూ అయిపోయిందండి అక్కడ. అంతే కదా, అది మ్యాజిక్ ఈ, ఇది అది మ్యాజిక్ ఈ, లాంగ్ యూ, ఇది యుఈ సూత్రం. అర్థమైందా? అలాగే ఇప్పుడు రివర్స్ కేస్, ఈయు వస్తుంది. యు అనేప్పుడు యుఈనే కాదు ఈయు కూడా వస్తుంది అంటున్నాడు. అట్లెట్ల పదాలు చూడు. యూరోప్, ఈయుఆర్ఓపిఈ, యూరోప్ రాయాలి. మరి ఇప్పుడు యుఈఆర్ఓపిఈ రాస్తే యూరోప్ బాగుందా చెప్పండి? బాగుందా? యుఈఆర్ఓపిఈ అంటే బాగుందా? యూరోప్ ఇది బాగుంది. బాగుందా? బాగలేదు సార్.
బాలేదు. అది గమనిస్తే అర్థమవుతుంది. మనకు యూరోప్ స్పెల్లింగ్ ఎవడైనా కానీ EUROPE యూరోప్ రాస్తాడు, కానీ UEROPE అని రాస్తాడా? ఎవడు రాయడు. కాబట్టి ఇలాంటి వాటిలో ఇదొకటి. యూరోప్. ఫ్యూడ్, FUED ఎవడు రాయడు? FEUD ఫ్యూడ్, దాని స్పెల్లింగే అది. EU రివర్స్ సూత్రం అంటారు దీన్ని. యూఆలజీ EULOGY UELOGY ఎవడు రాయడు? అర్థమైందా? ఫ్యూడల్ FUEDOL ఫ్యూడల్ FUEDAL ఫ్యూడల్. ఇక్కడ కూడా గమనించండి, FEU అని ఎవరు రాయరమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? FUE అండి, అంతే. FUE. ఓకేనా? ఇక్కడ మీరు అవి గమనించాలి. ఇంకోటి ఏమంటే ఎక్కువ మనం ఈ వాడం పదాలు మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దండి. రెస్క్యూ, ఆర్గ్యూ అయితే వాడతాడు, కానీ ఇవన్నీ కామన్ థింగ్. కాబట్టి మీరు ఎంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దండి. ఉన్న కాటికి పదాలు రాసేటప్పుడు ఇట్లా ఈ లాంగ్ యూ అంటే ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది, ఇలా వాడుతూ ఉంటారు, అదే అర్థం చేసుకోవాలి. నేను యూఈ రాయాలనా EU రాయాలనా అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నువ్వు యూఈ రాసి చూడు, EU రాసి చూడు, అప్పుడే నీ మనసుకు కొడుతుంది ఇది తప్పు ఉంది, ఇక్కడ ఇట్లా రాయకూడదు, ఇట్లా రాస్తేనే బాగుంటుంది అని నీకే అర్థమవుతుంది. అది అర్థం చేసుకోగలిగినప్పుడే నీకు చదువు వచ్చినట్టు, లేకపోతే నీకు అర్థం కాలేదన్నట్టుగా. అలాగే చూడండి, యూఈ రాస్తున్నాం, EU రాస్తున్నాం, మధ్యలో డబ్ల్యూ కూడా వస్తున్నాడు. ఇప్పుడు EW అంటాడు వాడు, నేను EW అంటాడు వాడు. ఫ్యూ, FEW ఫ్యూ అంటే కొన్ని అని అర్థం. ప్యూ PEW, హ్యూ HEW, మ్యూ MEW మ్యూ. ఇక్కడ యూ రాస్తే బాగోదు, చివరికి ఎప్పుడైనా కానీ యూ రాస్తే బాగోదు. ఇది లాజిక్. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరిలో రాయకూడదు సార్ యు? రాయనికి లేదు, అట్లాంటి పదాలు లేవు. అందుకనే దాని బదులు, అందుకే నీకు ఫస్ట్ లోనే ఒక మాట అన్నాను, ఏమని? UW కవలలు అన్నానా లేదా? ఎప్పుడన్నా విన్నారో లేదో పాపం. కాబట్టి ఇలాంటి సందర్భాన నేను కూడా నీతో పాటు నేను కూడా వస్తాను రా, నిన్ను వాడుకోను, నేను వేరేది వాడుకుంటా అని లాంగ్ యూలో EW వాడుతున్నాడు వాడు. FEW ఫ్యూ, PEW ప్యూ, HEW హ్యూ, MEW మ్యూ. అంతేగాని FEU PEU ఇవన్నీ ఎంతున్న EUలు UEలు మధ్యలో రావాల్సిందే. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఓకే, లాజిక్స్ అవి. కొన్ని లాజిక్స్ తెలుసుకుంటే తప్పులు చేయడానికి అవకాశం దొరకదు. క్లియరా? కొన్ని తెలుసుకుంటే రోడ్డు పక్కన ఎడం పక్కనే పోవాలి అనేది లాజిక్. లేదు నేను మధ్యలో పోతానంటే గుద్ది చేస్తావు, అంతే కదా? తెలుసుకోవాలి దాన్నే జ్ఞానము అనేది. డ్రైవింగ్ లో అదే నేర్చుకోవాల్సింది. మనము ఎప్పుడైనా కానీ రోడ్డు మధ్యలో పోకూడదు, ఎడం పక్క పోవాలి. అంటే 99% యాక్సిడెంట్స్ ఆర్ నాట్ అక్కరింగ్. ఎందుకు అక్కరింగు? ఎందుకు నాట్ అక్కరింగు? మధ్యలో పోయి వస్తే ఎవడైనా గుద్దుకొని చచ్చాడు. అదే కొంచెం లెఫ్ట్ సైడ్ లో కీన్ లెఫ్ట్ అంటారు దాన్ని, ఎడం పక్క పోయినాడు అనుకో ఎటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? అర్థం కాలేదా? అప్పటికీ వచ్చి నిన్ను గుద్దిందంటే నీ దరిద్రం అనుకోవాలా, కాదంటావా? అంత ఎడం పక్క పోయి నీట్గా నిదానంగా పోయినా కూడా అయినా వచ్చి నిన్ను గుద్దిందంటే నీ దరిద్రం అనుకోవాలా, అంతకు మించి ఇంకేం లేదు. సో అట్లా మనం కూడా అర్థం చేసుకోవాలి. సెంటర్లో రాసేవి EUE, దాంట్లో కూడా చూడు, నువ్వే చూసుకో. ఇప్పుడు యూరోప్ ఉంది, EUROPE అంటే బాగుంటుంది, కానీ UEROPE యూరోప్ అంటే బాగోదు. ఆ బాగోదని తెలుసుకుంటే చాలు. రెస్క్యూ అని ఉంది, రెస్క్యూ RESCUE బాగుంటుంది, కానీ RESCEU అని రాస్తే బాగుంటుందా? ఆడే నీకు అర్థమైపోవాలి, లాస్ట్కి యూ రాకూడదు కాబట్టి డబ్ల్యూ రావాలి, కాబట్టి ఇది తప్పురా నాయనా అని తెలిసిపోద్ది నీకు. అట్లా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. ఏది రాసేటప్పుడే నీ చెయ్యి చెప్తుంది, రే తప్పు చేస్తున్నావురా గాడిదా అంటది. నేర్చుకున్నోడికి తప్పు చెప్తుంది. కాళ్ళు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, నోరు కానీ, ముక్కు కానీ ప్రాక్టీస్ చేసినోడికి చెప్తుంది, ఇది తప్పురా నాయనా, ఇంతకుముందు ఇట్లా పోయినావు, ఈ రోడ్డు తప్పు, ఈ రోడ్డుకు పో అని నీ కంటి చూపు, నీ కాళ్ళు, నీ చేతులు చెప్తా ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ కూడా 5 కూడాను యు అనేటువంటి శబ్దంతో వచ్చేటువంటి ప్రక్రియలు. లాంగ్ యూకి సంబంధితమైంది యు అనేటువంటి ప్రక్రియతో వచ్చేవి పదాలు ఇవి. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ 5 ఒకే పేపర్లో రాసినాను.
యు వస్తుంది, యుఈ వస్తుంది, యుఈ వస్తుంది, ఈయు వస్తుంది, ఈడబ్ల్యూ కూడా వస్తుంది. ఈడబ్ల్యూ వస్తుంది. సింపుల్ అండ్ లాజిక్. ఈడబ్ల్యూ ఎప్పుడు వస్తుంది అంటే లాస్ట్కి యూ పెట్టే బదులు యూ ఆ డబ్ల్యూ వస్తుంది. ఇంకా మధ్యలో యూఈలు ఉన్నప్పుడు కొంచెం అటాచ్మెంట్ చూసుకొని రాసుకోవాలి. లాంగ్ ఈ మనకు ఎట్లాగో మ్యాజిక్ ఈలు తెలుసు, అట్లా ఆటోమేటిక్ అర్థమవుతూ ఉంటాయి. క్యూబ్ రాయమంటే సియుబిఈ రాస్తామా లేదా, ఇంకా అది ఆటోమేటిక్ చెయ్యి వాడుతుంది, నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియర్ సార్. ఓకేనా బా? ఓకేనా అందరూ? క్లియర్ సో ఇప్పుడు మళ్ళీ వెనక పేజీకి పోతున్నా. ఇప్పుడు యూ గురించి మనకు ఒక 5 స్పెల్లింగ్లు ఉన్నాయని తెలుసుకున్నాం. యు, యుఈ, యుఈ, ఈయు, ఈడబ్ల్యూ. వీటి మీద అవగాహన అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు ఊ అనేటువంటి స్పెల్లింగ్కి వెళ్తున్నాం. లాంగ్ యూలో ఊ అనే సౌండ్కి వెళ్తున్నాం. సో అప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు చూడండి, ఊ చూడండి, వట్టి యూ వస్తుంది, ఓన్లీ యూ. ఆర్యుబివై ఏమైతుంది అంటున్నాడు చూడండి, గమనించండి. ఆర్యుబివై ఏమైతుంది అంటున్నాడు? రూబీ. అర్థం కాలే. రూబీ వచ్చింది కాబట్టి ఆర్యుబివై రూబీ అనాలి, రూబీ అనకూడదు, రూబీ ఊ అనాలి. మీరు గమనించాలి, ఊ అనే సౌండ్ వాడుకోవాలి ఇక్కడ. ఊ అనే సౌండ్ వాడుకోవాలి. రూబీ. TRUTH ఏమైతుంది? ఊ అన్నావా, యూ అన్నావా? యూ అన్న చోట ఊ అన్నావా, యూ అన్నావా? ఊ అన్నావు కాబట్టి లాంగ్ యూలో ఊ సౌండ్ వస్తా ఉంది ఇక్కడ. అర్థమైంది ఇప్పుడు? టూలిప్, TULIP, టూలిప్. తర్వాత న్యూమరికల్ అనాలి. న్యూమెరికల్ యాక్చువల్ గా న్యూమెరికల్ అంటే అక్షరాలు ఏవి 1 2 3లు, వాటిని న్యూమెరికల్స్ అంటారు. 1 నుంచి 9, 0 నుంచి 9 అనుకో, అట్లా రాసే వాటిని న్యూమెరికల్ అంటారు. నంబర్స్ అనకూడదు, న్యూమెరికల్. స్టూపిడ్ ఇక్కడ రా అంటాం కదా, అది స్టూపిడ్ అనాలి. లెక్క ప్రకారం ఏమనాలి? స్టూపిడ్, STUPID, స్టూపిడ్ పలికేటప్పుడు స్టూపిడ్ ఇక్కడ రా, తిట్టది, స్టూపిడ్. రూమర్, RUMAR, రూమర్స్ వచ్చినాయి కదా అట్లా. డ్యూటీ అనాలి. నాట్ డ్యూటీ. నీకు పని పాట ఏం లేదురా నాయన, డ్యూటీ ఉందా లేదా నీకు? డ్యూటీ, దాన్ని ఏమని పలకాలి? డ్యూటీ, డ్యూటీ అంట. స్టూడెంట్ పలికేటప్పుడు చూడండి, స్టూడెంట్ అంటారు ఎవరు? స్ట్యూ అనరు, స్టూ అంటారు. అర్థమైందా, అర్థం కాలేదా? అట్లా యు అనేది మాత్రం రాసేటప్పుడేమో యు, పలికేది మాత్రం డబల్ ఓ టైప్ లో ఊ అని పలుకుతాం. అర్థమైందా ఇప్పుడు? అర్థం కాలేదా? రాసేది మాత్రం యునే, లాంగ్ యు అది. రూబీ, RUBY, రూబీ. ట్రూత్, TRUTH, ట్రూత్. టూలిప్, TULIP, టూలిప్. న్యూమరికల్, NUMERICAL, న్యూమరికల్. స్టూపిడ్, STUPID, స్టూపిడ్. రూమర్, RUMAR, రూమర్. డ్యూటీ, DUTY, డ్యూటీ. స్టూడెంట్, STUDENT, స్టూడెంట్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫస్ట్ లైన్ లేదు సార్. నెక్స్ట్ మ్యాజిక్ కీ. అన్ని దాంట్లో ఈ మ్యాజిక్ కీ ఉంటది, UE డాష్ స్టూడెంట్. ఇప్పుడు చూడండి, TUBE ఏమైతుందబ్బా? ట్యూబ్ అనాలి. ఏమనాలి వాటిని? నాట్ ట్యూబ్. చాలా మంది ట్యూబ్ అంటారు, యూ సైలెంట్ అక్కడ. టూ అనాలి, ఊ పలకాలి. ట్యూబ్, TUB, ట్యూబ్. రూల్ అంటారు, రియూల్ అనకూడదు. రియూల్ అని ఎవడు అన్నాడు? రూల్ పాటించండి. RULE, రూల్ అంటారు దాన్ని. TUNE, టూన్ బాగుంది. టూన్ అంటే గొంతు, టూన్ పెంచు అంటారు. టూన్ పెంచు అంటే గొంతు పెంచు అని అర్థం. TUNE, టూన్. ఇప్పుడు రేడియోలో టూన్స్ ఉంటాయి, ఎప్పుడైనా పెట్టుకున్నారా? రేడియోలో టూన్ పెంచు అంటారు, ఎప్పుడైనా విన్నారా లేదా? పెట్టుకున్నాం సార్. దాన్ని టూన్ అంటారు. టూన్ అంటే ఇక్కడ యాక్చువల్ వాల్యూమ్ వేరు, టూన్ వేరమ్మా. టూన్ అంటే ప్రాంతీయ భాషలు, తెలుగున, తమిళ, కన్నడన, మలయాళమా పాటలకి ఒకటి ఇట్లాగా ట్యూనింగ్స్ ఉండేవి ఒకప్పుడు రేడియోలో. ఇట్లా తిప్పేవాళ్ళు దాన్ని. అర్థం కాలే మీకు? రేడియోలో వాల్యూమ్ ఒకటి, ట్యూనింగ్ ఒకటి ఉండే, తెలుసా లేదో? వాల్యూమ్ అంటే సౌండ్, ట్యూనింగ్ అంటారు. ట్యూనింగ్ అంటే కేంద్రీయం, అంటే ఏదైనా
ప్రాంతీయ భాషలు ఏదైనా కానీ దాంట్లో నంబర్ ఉంటుండే ఆ నెంబర్ 106 దగ్గర పెడితే ఛానల్ తెలుగు. వస్తుంది. అవునండి. ఆ ఆ నెంబర్ దగ్గర ఛానల్ ఇప్పుడు వస్తుంది. దాంట్లో 93 టీవీ FM ఛానల్, ఇప్పుడంతా ఉంది. టీవీ ఛానల్స్ అయిపోయినాయి కదా, అట్లా ఫస్ట్ రేడియోలో వచ్చేవి. నెంబర్లు వచ్చేయప్పుడు ఒకప్పుడు ఇట్లా తిప్పే కొద్దీ నీకు రేడియోలో పాటలు వచ్చేవి. లేవ ఇహం వార్త సూర్యంతం ప్రభాచ సంజన ప్రవర్తతే అంటుండే. వార్తలు వచ్చేయండి. వార్తలు ఎప్పుడైనా ఎప్పుడైనా నిన్నారో లేదో మరి. ఇంకొకటి అట్లా మళ్ళీ పాటలు, న్యూస్లు ఇట్లాంటివి చాలా రకాలు ఉంటుండే న్యూస్ లో, టీవీ రేడియోలో. మళ్ళీ టీవీలో వచ్చేవి. ఇట్లా మళ్ళీ ఇది దీనికి వచ్చాయి, రేడియో టీవీకి వచ్చేవి. అట్లా ట్యూనింగ్స్. ఫస్ట్ టీవీలో 9వ ఛానల్ పెడుతుండ్రి, గుర్తుకుందో లేదో మీకు తెలియదు. 9వ ఛానల్ మాత్రమే రన్నింగ్ ఉంటుండే, దూరదర్శన్ అంటారు దాన్ని. అందులోనే చిత్రలహరిలు, శాంతి స్వరూప్ న్యూస్, ఏమా లతా న్యూస్, ఏమా అందులోనే మూగ భాష, అందులోనే సినిమాలు, పాటలు అన్ని దాంట్లోనే. సాయంకాలం అయితేనే అందరూ టీవీకి అత్తుకుంటుండ్రి ఒకప్పుడు. క్రికెట్ ఇంకా ఇట్లా టీవీకి అత్తుకుంటుండ్రి. ఆ కాలము 10 ఏళ్ళు నడిచింది. కరెక్ట్ సార్. ఆ కాలము 10 ఏళ్ళు నడిచిందమ్మా. దూరదర్శన్ కాలము 85 to 95 దాకా నడిచిందమ్మా. ఆ తర్వాత మారిపోయి, టోటల్ మారిపోయి. తెలుసా లేదా అందరికి? మారిపోయింది అండి బాగా. 85 to 95 మంచిగా నడిచింది మా దూరదర్శన్. అర్థమైందా మీకు? అవునండి. యాంటీలు కూడా పెట్టారు కదండి అప్పట్లో. యాంటనో ఇంటి మీద పెద్దగా పెట్టేటోళ్ళు, పెద్దగా పెట్టేటోళ్ళు. దాన్ని బట్టి ఇంకొకళ్ళు కూడా ఇటు చూడు, యాంటనో పెట్టినారంటే వాళ్ళు సౌకర్యాలు అన్నట్ల. దాన్ని బట్టి పక్కన వాళ్ళు ఆపుకునేవాళ్ళు. మరి దాన్ని బట్టి పక్కన వాళ్ళు చీట్ చేసి పెట్టుకునేవాళ్ళు. మరి అట్లా డిస్సులు వచ్చిన తర్వాత వైర్ కనెక్షన్లు ఇట్లా ఎన్నో అయిపోయాడు ఇంకా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చా మళ్ళీ పెద్ద గగనం ఇక. ఇంటర్నెట్ వచ్చింది. సరే ఓకే ఉండు. యూఈ ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇంతవరకు ఇది ఓకే, యూలో ఉన్నామా ఇప్పుడు? ఓకే ఓకే రైట్. ఊ అనే సౌండ్ లో ఉన్నాం. రైట్, చెప్పండి. యూఈ చూడండి, యూఈ చూడండి. బ్లూ చదివేటప్పుడు బ్లూ అనకూడదు, బ్లూ ఏమనాలి? బ్లూ. నీలిము రంగుని బ్లూ అంటారు. ట్రూ, TRUE ట్రూ. గమనించండి, యూ వచ్చిన చోటంతా యూఈ ఈజ్ ఈక్వల్ టు ఊ. అర్థమవుతుందా? గ్లూ, GLUE గ్లూ. డ్యూ అనాలి. స్యూ అనాలి. టిష్యూ. ఇష్యూ, ISSUE ఇష్యూ. వర్చ్యూ, VIRTUE వర్చ్యూ. అన్ని కూడా గమనిస్తే యూఈ అనేటువంటి అక్షరాలతో ఎండ్ అవుతూ ఉంది. గమనిస్తే మీకు అర్థమైద్ది అది. ఇవి స్పెల్లింగ్స్ రాయాలి. బ్లూ, BLUE బ్లూ. ట్రూ, TRUE ట్రూ. గ్లూ, GLUE గ్లూ. డ్యూ, DUE డ్యూ. స్యూ, SUE స్యూ. టిష్యూ, TISSUE టిష్యూ అని ప్రాక్టీస్ చేస్తే స్పెల్లింగ్స్ గుర్తుకుంటాయి. ఊకనే చదివితే రావు ఇవి. ఆ యూఈ అనే దానికి ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈడబ్ల్యూ కూడా అంతే. చివరికి చూడండి, DUW డ్యూ. CHEW CHEW బ్లూ. BLEW బ్లూ. క్రివ్, CRE. ఇక్కడ కూడా మీరు గమనిస్తే లాస్ట్ కి EW అనేది చివరి అంశంగా మారింది. అర్థమైందా? అర్థం కాలేదా? ఊ పలికేది మాత్రం ఊ. చూడండి, గమనించండి, పలికేది మాత్రం ఊ. అన్ని అంతే. డ్యూ, చూ, బ్లూ, క్రూ, న్యూ, ఫ్లూ, స్ట్యూ, గ్రూ. ఆ విధంగా స్పెల్లింగ్ కూడా అలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ పేపర్ నువ్వు పలికే DEW డూ. చూ, CHEW చూ. బ్లూ, BLEW బ్లూ. క్రూ, CREW క్రూ. న్యూ. ఇదే చూడండి, గమనించండి. న్యూ అంటామా, న్యూ అంటాం. న్యూ అనకూడదు, నివ్ అంటారు చాలా మంది. నివ్ కాదు అది, న్యూ. అట్లా న్యూ బుక్, ఇట్ ఈస్ న్యూ బుక్. న్యూ డ్రెస్, న్యూ. సౌండ్ అలా వస్తుంది అన్నమాట. అందుకని లాంగ్ యూ కిందకి వేసుకున్నాడు ఊని. అర్థమైంది ఇప్పుడు? గ్రూ, స్ట్యూ. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ చేసుకోవాలి. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ పేపర్ పోతున్నా. ఇప్పుడు చివరిగా
లాంగ్ యూకి ప్లీజ్ సార్ సార్ అంటే యు అనే పదం చివర డబ్ల్యూ గా రాసుకోవాలి. మనం వై అన్నట్టు ఐకి వై రాసుకున్నట్టు సేమ్ యు వస్తే మంచి డబ్ల్యూ మాట, మంచి మాట అంతే తల్లి. కదా? అంతేనమ్మా, ఓకే. సూపర్ అమ్మా. ఈయు ఒక్క నిమిషం ఏమా. ఓకే, ఈయు అన్నప్పుడు కూడా ఊ అనే సౌండ్ వస్తుందమ్మా. ఈడబ్ల్యూ అనేది అంతా లాస్ట్ కే వస్తుంటదమ్మా, అది లాజిక్ గుర్తు పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఊ, రెండు ఓలు కలుస్తాయి ఇక్కడ. ఊ కానీ లాంగ్ యూ సంబంధం, అది ఓ సంబంధం కాదు. ఇక్కడ లాంగ్ యూ సంబంధం చూడండి. ఫుడ్, మూడ్, నా మూడ్ బాగాలేదు అనాలి, నా మూడ్ అనాలి దాన్ని. మూన్ అంటే చందమామ. బ్రూమ్, డ్రూప్, షూట్, సూన్, టూత్, ట్రూప్, కూల్, చూజ్, ఇవన్నీ కూడా రాసేది మాత్రం ఓవో, అది లాంగ్ యూకి సంబంధితము. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఊ అనే సౌండ్ వస్తే అది లాంగ్ యూకి సంబంధము అంటున్నాడు వాడు. ఓకే, నీకు లాంగ్ ఓ కదా సార్ అని అనుకోవచ్చు. లాంగ్ ఓకి ఓ అనే సౌండ్ వస్తుంది, అదే మీరు గమనించాలి లాస్ట్ మూమెంట్ లో. అర్థం కాలే? చెప్పారు సార్ లాంగ్ ఓ. అదే చెప్తున్నా, ఇప్పుడు డబల్ ఓని లాంగ్ ఓ అనుకోవచ్చు కదా నువ్వు. అవునండి, సౌండ్ మాత్రం ఊ అని వస్తుంది కాబట్టి అది లాంగ్ యూ అంటున్నాడు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. నీకు ఓ అని వస్తే తప్ప అది లాంగ్ ఓ, అంతకు మించి ఇంక వేరేవన్నీ వేరేవే, మనకు సంబంధం లే. అవునండి, ఇక్కడ రెండు ఓలు వచ్చినా కూడా ఆ ఓలు ఊగా పలుకుతున్నాయి కాబట్టి ఇది లాంగ్ యూ అంటాడు వాడు. ఎఫ్ఓఓడి ఫుడ్ అనాలి, ఫుడ్ అనకూడదు. ఎంఓఓడి మూడ్ అనాలి, ముడ్ అనకూడదు. ఎంఓఎన్ మూన్ అనాలి, మున్ అనకూడదు. బ్రూమ్, డ్రూమ్, షూట్, సూన్, టూత్, ట్రూప్, కూల్, చూజ్, స్పెల్లింగ్ కూడా అలాగే వస్తాయి. ఫుడ్, ఎఫ్ఓఓడి ఫుడ్. మూడ్, ఎంఓఓడి మూడ్. బ్రూమ్, బిఆర్ఓఓఎం బ్రూమ్. డ్రూప్, డిఆర్ఓఓపి డ్రూప్. టూత్, టిఓఓటిహెచ్ టూత్. నువ్వు రాసుకుంటే నీకు అర్థమైద్ది. ఇవి ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. అదే మాదిరిగా ఓయు, 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 ఓయు వచ్చినప్పుడు కూడా ఊ అనే సౌండ్ వస్తుంది. ఉదాహరణకు సూప్, ఎస్ఓయుపి సూప్, ఎస్ఓఓపి సూప్ కాదు. అట్లా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎస్ఓఓపి సూప్ రాస్తే బాగుంటుందా? బాగుంటుందా? ఎస్ఓఓపి సూప్ రాస్తే బాగుంటుందా? ఎస్ఓయుపి సూప్ అని రాస్తారా? చూసుకో ఒకసారి. అలాగే గ్రూప్, జిఆర్ఓఓపి గ్రూప్ రాస్తే బాగుంటుందా? జిఆర్ఓయుపి గ్రూప్ అని రాస్తే బాగుంటుందా? జిఆర్ఓఓపి రాయాలనా? అది తెలిసినోడికి, డైలీ ప్రాక్టీస్ చేసినోడికి అర్థమవుతుంది. ఊండ్, డబ్ల్యూఓఎన్డి ఉండా, డబ్ల్యూఓయుఎల్డి ఎన్డి ఉండా చూసుకో. అంటే ఊ అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో డబల్ ఓ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఓయు కూడా వస్తుంది. వీటిని నువ్వు కవర్ చేసుకోవాలి, అర్థం చేసుకుంటే నీకు అర్థమైంది. ట్రూప్, టిఆర్ఓయుపిఈ ట్రూప్ బాగుంటుంది, కానీ టిఆర్ఓఓపిఈ ట్రూప్ అంటే బాగుండదు. ఇదే ఈ ఓయులు ఇక్కడ కలిపి చూద్దాం. ఫుడ్, ఎఫ్ఓయుడి ఫుడ్ బాగుంటుందా? ఎఫ్ఓఓడి ఫుడ్ అంటే బాగుంటుందా? ఎంఓఓడి మూడ్ బాగుందా? ఎంఓయుడి మూడ్ బాగుందా? అది ఇక్కడ ఇవి వర్కౌట్ కావు, ఇక్కడ ఇవి వర్కౌట్ కావు. అలా వర్కౌట్ కాకోకుండా నేర్చుకోవడమే పద్ధతి. క్లియరా అన్క్లియరా చూసుకోండి, ఇక మీకే వదిలేసిన. అర్థమైందమ్మా, అర్థం కాలేదా? క్లియరా? సో ఇక్కడ గమనించే యు అనేది ఒకటి, లాంగ్ యూలో యు అనే సౌండ్ ఒకటి, ఊ అనే సౌండ్ ఒకటి. వట్టి యు రావచ్చు, యుఈ రావచ్చు, యుఈ రావచ్చు, ఈడబ్ల్యూ రావచ్చు, ఓఓ రావచ్చు, ఓయు రావచ్చు. ఇన్ని రకాలుగా వస్తుంది నాన్న. ఓకేనా? ఎనీ డౌట్? క్లియరా? అందరు క్లియరా? అది లాంగ్ యూ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టీస్. ఇన్ని నేను చెప్పినాను కదా, మీరేం చేయాలి? ఇవన్నీ పదాలు ఒక్కటి కూడా వదలకూడదు దీంట్లో. ఇవన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇక షార్ట్ యూ, లాంగ్ యూకి తేడా చూసుకుందాం. షార్ట్ యూ సౌండ్ ఏమొస్తుంది అన్నాము మనం ఇందాక నేర్చుకున్నట్టుగా? ఆ వస్తుంది. లాంగ్ యూకి సౌండ్ ఏమొస్తుంది అన్నాము? యూ రావచ్చు, ఊ కూడా రావచ్చు కదా. ఇప్పుడు చూడండి, బియూటీ బట్ అవుతుందా, బూట్ అవుతుందా? బియూటీ బట్ అవుతుంది. బిఓఓటి బూట్ అవుతుంది. స్పష్టంగా ఉండాలా వేణు, ఊకనే బూట్ అంటే ఎట్లయితుంది? స్పష్టతగా చెప్పాలా. బిఓఓటి ఏమైతుంది? బూట్. టియుబి ఏమైతుంది?
CUBE ఏమైతుంది? క్యూబ్. క్యూబ్. ఇప్పుడన్నా పలికి సావచ్చు కదా అందరు. క్యూబ్. ఏమైతుందమ్మా? క్యూబ్ సార్. మళ్ళీ అట్లా పలకొచ్చు కదా, స్పష్టత ఇవ్వచ్చు కదా. DUN ఏమైతుంది? డన్. డన్. డ్యూన్ అవుతుందా అమ్మా? తలక ఉందా లేదా? Done, sir. DUNE ఏమైతుంది? డ్యూన్. అప్పుడు డ్యూన్ అవుతుంది. CUT ఏమైతుంది? సట్. CUTE ఏమైతుంది? క్యూట్. GUD ఏమైతుంది? జడ్. క్యూట్. జూట్. JUD ఏమైతుందమ్మా? జేయుడి జడ్. జడ్ అవుతుంది. JUDE ఏమైతుంది? జూడ్. జూడ్. RUN ఏమైతుంది? రన్. రన్. RUNE ఒక ఈ కలిపితే ఏమైపోతుంది? రూన్. రూన్ అవుతుంది. BUN ఏమైతుంది? బన్. బన్ అవుతుంది. BOON ఏమైతుంది? బోన్. ఇవన్నీ లాంగ్ యూలు, ఇవన్నీ కూడా షార్ట్ యూలు. BUN బన్, BOON బూన్, DUD డాడ్, DUDE డ్యూడ్, SUN సన్, సియోన్ సియోన్, RUB రబ్, RUBE రూబ్. ఆ టీవీలు నా కోసం పెడతారా వీళ్ళు? RUB రబ్, RUBE రూబ్, TUB టబ్, TUBE ట్యూబ్, DUCK డక్, DUKE డ్యూక్, MUD మడ్, MOOD మూడ్, RUFF రఫ్, ROOF రూఫ్, LUCK లక్, LUKE ల్యూక్. ఇక్కడేమో యూల్ అని వాడుతున్నాము, ఇక్కడేమో ఆలో వాడుతున్నాము. ఇది తేడాలు. 3 అక్షరాల రూపకంగా పోయినప్పుడు ఇట్లా తేడా వచ్చింది. అంటే 4 అక్షరాలు కూడా వచ్చినా కూడా ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ అనే సౌండ్ తోనే ఉంటాయి అవి. ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి. DUCK డక్ అంటాం కానీ డ్యూక్ అని ఎవరు అనరు. కానీ ఇక్కడ DUKE ఉన్నప్పుడు మాత్రం డ్యూక్ అని పలుకుతాం. MUD మడ్, MOOD మూడ్, RUFF రఫ్, ROOF రూఫ్. సో ఇది వేరు, ఇది వేరు. ఇది మీరు నేర్చుకోవాలి. ఇక ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి అమ్మా. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ 3 పేపర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు చదువుకోవాలి. చదువుకుంటే మీకు అర్థమైద్ది. అది ఈ బుక్లో ఉన్న పదాలు కూడా మీరు బట్టి కొట్టి పెట్టుకున్నా కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అంతకుమించి ఇంక నేను చెప్పలేను. రేపు నేను మీకు ఎగ్జామ్ పెడతాను. దట్ మీన్స్ స్క్రోలింగ్లో మీకు గేమ్ పెడతాను. మీరు నేర్చుకొని వచ్చి చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్పకపోతే ఇంకోసారి గేమ్ కూడా ఆడాను. మీ ఇష్టం, అది నేనేం చేయలేను. సో